చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఆస్తి కోసం కన్న తల్లి సొంత తమ్ముడు అక్కపై తన సొంత అన్నలు దాడి చేశారని మోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తల్లి సాలమ్మ మాట్లాడుతూ తమకు చెందిన 1 ఎకరా 40 సెంట్ల భూమిని తన ముగ్గురు కొడుకులతో పాటు తన కూతురికి కూడా భూమిని పంచిపెట్టడం జరిగిందన్నారు. అయితే తన కొడుకులు సామ్రాజ్, సుబ్రమణిలు తమపై దాడి చేసి మిగిలిన భాగాన్ని కూడా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు జరుగుతుండగా 5 మందికి భూమి చెందుతుందని ఆదేశాలు జారీ చేసినా తమ కొడుకులు సామ్రాజ్, సుబ్రమణిలు తమపై తరచూ దాడి చేస్తున్నారని ఆరోపించింది. తన కుమారుడు మోహన్ పై దాడి చేసి నీటి పైపులను సైతం ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంటి నుండి బయటకు రావాలంటే భయమేస్తుందన్నారు. గత 2 నెలలకు ముందు రాళ్లతో దాడి చేసి తమను తీవ్రంగా గాయపరిచారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా బాధితుడు మోహన్ మాట్లాడుతూ తన అన్న సామ్రాజ్, సుబ్రమణిలకు భూమి పంచినా ఉద్దేశపూర్వకంగానే తమపై దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికీ చాలాసార్లు తమపై దాడులు చేశారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు వాళ్ళకి పోయి చెప్పిండారా మమ్మల్ని రమ్మంటారని చెప్పి పొడి వేసి వీళ్ళు ముగ్గురు పొడిచి చెయ్యించి కొట్టి నాశనం చేసేసాం. మేము హాస్పిటల్ పోతుంది. వీళ్ళు ఎవరు లే, ఈ పక్క గుట్ట ఒంటిలు ఎవరు పక్క అక్కడ ఒక మనిషి లేదు. నేను ఏం చేసేది అట్లా చేసి పోలీస్ స్టేషన్లో ఆడిపోయి కేసు ఇస్తే కేసు ఎత్తలే. పోలీసు వాళ్ళు వచ్చేది ఏమో చెప్పించి రాండా అని చెప్పించిపోయేది. ఆడిపోయి కార్చుకొని వీళ్ళు పోయేదే లే నా కొడుకు వాళ్ళు చేసేది. వాళ్ళు విజయ్ కుమార్ ఈ ఊరికి టీడీపీ పార్టీలో వాళ్ళ నంబరు ఏమో వాళ్ళు వాడిని కూడా చేరుకొని రోడ్డు సైడ్ లేకపోయినా ఆ కోర్టులో సెటిల్మెంట్ ఏమవుతుందో దాన్ని 5 భాగాలుగా చెప్పినారు. కోర్టులో 5 భాగాలు కాదు, మాకు 3 భాగాలు కావాలని చెప్పి ఊర్లో బెదిరించి సంతకం వేయమన్నారు సార్. నేను సంతకం వేసేయాలో కోర్టులోనే తీర్చేసుకోండి అని చెప్పినాము. దౌర్జన్యంగా మమ్మల్ని